కార్యక్రమం వర్చువల్ మోడ్లో జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి జనరల్గా ఎప్పుడు జరిగే విధానంలోనే మహానాడు పార్టీ కార్యాలయం నుంచి జరిగింది. అంతా ప్రొసీజర్ అంతా ఒకే రకంగా ఉంటుంది. మహానాడు కార్యక్రమం జెండా వందనంతో ఎన్టీఆర్కి నివాళులు అర్పించడం దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి రెండో రోజు, మొదటి రోజు 27వ తారీఖు 9 గంటలకు మొదలైతే 28వ తేదీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఆ రోజు రెండో రోజు సాయంత్రం 5-6 గంటలకి కార్యక్రమం 20 తీర్మానాల మీద చర్చ, వాటి మీద తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చించడం, రెజల్యూషన్స్ పాస్ చేయటం, ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోవాలనే దానికి భవిష్యత్ ఆలోచనలకు అనుగుణంగా మహానాడు తీర్చిదిద్దుకుంటాం. దానిలో ఆ విధంగా ఉపన్యాసాలు కానీ కార్యక్రమాలు కానీ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్గానే జరిగింది. మహానాడు నెల్లూరులో జరిగితే మీరందరూ పాల్గొనడం తక్కువ ఉండేది. ఈసారి ఏం చేయబోతా ఉన్నారంటే మహానాడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగితే అదంతా కూడా డైరెక్ట్ లింకు క్లస్టర్ లెవెల్ దాకా అందించబోతా ఉన్నారు. మీరు క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఒక స్థాయి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఒక చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ లింక్ ద్వారా ఇది స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ ఆ స్క్రీన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మహానాడు మహాపండుగలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేది మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆలోచన. బ్రహ్మాండంగా జరగాలి. ఎందుకంటే నెల్లూరు లేదా ఇంకో చోట శ్రీకాకుళం అనుకున్నారు, ముందు తర్వాత నెల్లూరు అన్నారు. ఎక్కడైనా సరే మనందరం రావటం కష్టంగా ఉండేది. మేమందరం ప్రతినిధులు గారి వరకు వెళ్ళేవాళ్ళం, కానీ మీరందరూ వచ్చి దాన్ని చూడటం, ఆస్వాదించడం తక్కువగా ఉండేది. ఈ మహానాడు మాత్రం మీరు అక్కడ నిర్వహిస్తున్నట్టు మహానాడులో ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి మీరు కూడా మహానాడులో పాల్గొన్నట్టుగా పాలు పంచుకోవాలనేది పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా క్లస్టర్ లెవెల్లోనే మనం ఒక మండలానికి 2 క్లస్టర్లు ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1820 క్లస్టర్లో ఈ పండుగ కార్యక్రమం జరగబోతా ఉంది. రాష్ట్రంలో మొత్తం 1820 క్లస్టర్లు, మన నియోజకవర్గంలోనే 10 క్లస్టర్లు ఉంటాయి. ఆ విధంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 10 నుంచి 12 క్లస్టర్లు యావరేజ్గా ఉంటాయి. ఆ విధంగా ప్రతి క్లస్టర్లో కూడా ఈ మహానాడు మహోత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. అందులో మీరందరూ భాగస్వాములు అవ్వాలి. మీ దగ్గర ఈ మండలంలో ఉన్నటువంటి 2 క్లస్టర్లలో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు, దాని గురించి చర్చించడానికి మీకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం కోసమే నేను ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఏదో మెయిన్ 4 నాయకులతో ఫోన్లో మాట్లాడి చెప్తే మరి ఏ విధంగా డివైడ్ చేసి బాధ్యతలను ఫిక్స్ చేసి ఇవన్నీ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీకు ఒక నిర్దేశించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉదయం 9 గంటలకి మొదలయ్యేటటువంటి కార్యక్రమం, మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లు కూడా ఇక్కడే చేసుకుంటాం. అన్ని ఏర్పాట్లు నేను పెద్దలతో మాట్లాడతాను. లంచ్ కానీ సాయంత్రం వరకు, ఉదయం 9 గంటలకు మొదలయ్యేటటువంటి కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు మొదటి రోజు. రెండో రోజు కూడా అదే విధానంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని స్క్రీన్ ద్వారా మనం ఆ ప్రోగ్రాం అంతా వీక్షిస్తూ మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టే. గ్రౌండ్లో ఎక్కడో నెల్లూరులోనో శ్రీకాకుళంలో జరిగితే మీరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గ్రౌండ్లో ఏ విధంగా కూర్చొని పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడి నుంచి కూడా అదే విధంగా అనుభూతి కానీ ఆనందం కానీ కలిగిద్ది. మన మహానాడులో పాల్గొన్నటువంటి అనుభూతి, ఆనందం తప్పనిసరిగా ఈ 2-3 రోజులు గ్రామ స్థాయికి ఈ అంశాలను తీసుకెళ్ళి మీ గ్రామాల్లో విస్తృతంగా ఏ క్లస్టర్ కింద ఏ గ్రామాలు వస్తాయో చెప్తాను. ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు మొబిలైజ్ చేసుకొని, మోటివేట్ చేసుకొని అందరికీ ఈ విషయం చెప్పి అందరూ కూడా 2 రోజులు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనేది
నా యొక్క ఆకాంక్ష. మీ అందరికీ ఆ విషయం చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే క్లస్టర్ ఈ మండలంలో క్లస్టర్ నెంబర్ 1 అమర్తలూరు, పెదపూడి, మోల్పూరు, కూచిపూడి, ఎడవూరు, ఈ 5 ఊళ్ళు క్లస్టరు. అన్నీ కూడా పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి. అమర్తలూరు ఉంది, పెదపూడి ఉంది, మూల్పూరు, కూచిపూడి, ఈ అడూరు ఒకటే కొద్దిగా చిన్నది. దాదాపు బూతులు మాత్రం సగం బూతులు ఉంటాయి ఇందులో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. క్లస్టర్ కింద బాలాజీ కన్వీనర్గా ఉన్నాడు. కోరుతాడిపర్రు, మోపర్రు, తురుమిళ్ళ, తెలవర్రు, బోడపాడు, పేపర్రు, ఇంటూరు, గోవాడ, పంచాడవరం, ఈ ఊళ్ళు దగ్గర దగ్గర 3, 4, 5. కోరుతాడిపర్రు ఈ క్లస్టర్ ఇన్ఛార్జి జైపాల్ కొద్దిగా దిక్కే ఉన్నాడు.